జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 10 ఏళ్ల అభివృద్ధి 2 ఏళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాగంటి సునీత గెలుపుతో పేదలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. హైడ్రా అరాచకంతో బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలుగుతోందన్నారు. రేవంత్ సర్కార్ గత 2 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. ప్రభుత్వంపై బీసీలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే తొలిమెట్టు అని కేటీఆర్ చెప్పారు. పార్టీ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం అనంతరం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె నామపత్రాలు సమర్పించారు. ఈ నెల 19న ర్యాలీగా వెళ్లి రెండో సెట్ నామినేషన్ వేయనున్నారు. ఆమె వెంట మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ముందుగా పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మాగంటి సునీతతో పాటు మరో 10 మంది నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే నెల 11న ఉప ఎన్నిక పోలింగ్, 14న కౌంటింగ్ ఉండనుంది. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్ కు కనువిప్పు కలుగుతుంది. కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకొస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు భావిస్తా ఉన్నారు. వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపో